గురుగారు, చాలా మందికి పిల్లలు పుట్టక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పిల్లలు పుట్టకపోవటానికి మన జ్యోతిష్యంలో ఏవైనా రెమెడీస్ ఉంటాయా? వాళ్ళకి జ్యోతిష్యంలో తెలుస్తుందా పిల్లలు పుట్టరని? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిషాలయం నుంచి. నమస్తే గురుగారు. నమస్కారం. ఇప్పుడు ఏదైనా సరే జాతకం చూసినా తెలుస్తుంది. జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉన్న వాళ్ళకైతే మన అరచేయి చూసి చెప్పవచ్చు. పిల్లలు అనేది ఎవరికైనా ఆడపిల్లలకే చూడాలి. అంటే ఆడపిల్లల చేతుల్లో చూస్తే అలా పిల్లలు పుడతారా పుట్టరా తెలుస్తుంది. అయితే అలా అరచేతిలో ఇలా చూసుకోవాలి. ఎడమ చెయ్యి ఇలా చూసుకున్నాక ఇక్కడ చిట్కన వేలు ఉంటది, దీని బుధస్థానం అంటాం. ఈ చిట్కన వేలు కింద ఇక్కడ ఇలా అంటే చెప్తా. ఇది ఫస్ట్ పిల్లలు పుట్టాలంటే ఈ బొటన వేలు కింద ఇక్కడ యవ్వం గుర్తులు ఉంటాయి. ఇక్కడ ఈ యవ్వం గుర్తులు ఇట్లా మన ఒడ్ల కింద లాకుంటాయి. ఇక్కడ బొటన వేలు కింద ఈ 3వ పర్వం కాడ ఇక్కడ అయితే ఈ పెద్దగా యవ్వాలు పెద్దగా ఉన్నాయనేమో మగ పిల్లలు, చిన్నగా ఉంటేనేమో ఆడపిల్లలు. ఎన్ని యవ్వాలు ఉంటే అంతమంది పిల్లలు పుడతారు. పూర్వం 14-15 మందిని కూడా కనేవాళ్ళు. మా నాయనమ్మ అంటే మా తండ్రి తల్లి వాళ్ళు అప్పుడు ఆ జనరేషన్ లో అంత మందిని కనేటారు. ఇప్పుడు కొంతమందిని అంటారు. కాబట్టి అబార్షన్లు గాని పిల్లలు గాని మగ ఆడ సంతానం అనేది మన ఈ బొటన వేలు కాడ తెలుస్తుంది. అలానే మన ఆడపిల్ల ఎడమ చేయి బొటన వేలకి ఇక్కడ ఒక యవ్వం గుర్తుంటది. ఇక్కడ అందరేమో ఇది తిండి రేఖ అంటారు. నీకు పువ్వ బాగుంది, తిండి బాగుంది అని అంటే మోటుగా చెప్తారు ఊర్లలో. అయితే ఇది ఒకటే నిలువు రేఖ ఇట్లా కట్టలాకుంటేనేమో ఆడపిల్ల ఉంటుంది. అలా కాకుండా ఒడ్ల గింజలాగా ఇట్లా గోధుమ గింజలాగా ఇట్లా 2 రేఖలుగా ఉంటేనేమో మగపిల్ల ఆడుతాడు. ఎడమ చేతిలో అలా అమ్మాయికి ఉంటే ఫస్ట్ సంతానం అబ్బాయి పుడతాడు. కుడి చేతిలో ఉంటే 2వ సంతానం అబ్బాయి పుడతాడు. నిలువుకి తగిన అడ్డగీత ఒకటే ఉంటే మాత్రం అమ్మాయి ఖచ్చితంగా ఫస్ట్ సంతానం. రెండో కుడి చేతులు అలాంటి కుడి చేతులు కూడా అలానే ఒడ్ల గింజ లేకుండా నిలువు రేకుండా ఇద్దరు అమ్మాయిలు అవుతారు. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఇదిగో కుడి చేతిలో ఎవ ఉంది, నాకు రెండో బిడ్డ మగ బిడ్డ, దీంట్లో ప్లెయిన్ గా ఉంది, మొదటి బిడ్డ ఆడపిల్ల అవుతుంది. అలానే ఇంకొకటి మన అరచే ఇట్లా సాఫ్ చూసుకోవాలి, దగ్గర పెట్టాలి. ఇలా దగ్గర పెట్టినప్పుడు ఇక్కడ దీని ఉంగరం వేలు అంటాము, ఇది మధ్య వేలు అంటాము, ఈ చూపుడు వేలు అంటాము, ఈ చిట్కన వేలు. ఇలా 4 వేలు ఇలా దగ్గరికి పెట్టినప్పుడు దీని తర్జని లేదా చూపుడు వేలు అంటాము. ఈ చూపుడు వేలు ఈ ఉంగరం వేలు 2 సమానం ఉండాలి. సమానం ఉంటే ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లాడు పుడతాడు. ఇది అమ్మాయి చేసే చూడాలి, అబ్బాయి చేతిలో కాదు. అలా కాకుండా ఈ చూపుడు వేలుగిన పైకి ఉంటే అంత అమ్మాయిల సంతానం ఉంటది. అది కాకుండా ఈ చూపుడు వేలు కొద్దిగా కిందికుండి ఈ తర్జని అంటే ఈ ఉంగరం వెలిగిన పైకి కొంచెం ఈ చూపుడు వేలు కన్నా పైకి ఉంటే అబ్బాయిల సంతానం ఎక్కువ ఉంటది. అలా కాకుండా ఈ ఉంగరం వెలిగిన ఎవరికైతే ఈ మధ్య వేలు యొక్క ఈ మొదటి కనుపు కిందికి అంటే ఇక్కడి వరకే, అంటే ఇట్లా కిందికి వచ్చేసి ఇక్కడి వరకే ఇక్కడ ఉందనుకోండి, వాళ్ళకి పిల్లలు అనేదే పుట్టారు. గుడ్రాలు రాకుంటారు, అంటే గుడ్రాలు అంటారు చూడండి పిల్లలు కాని. అంటే అదేనా ఒకవేళ ఈ ఉంగరం వెలిగిన ఈ మధ్య వేలు ఈ మొదటి పర్వం కన్నా కిందికి ఉంటే ఇది ఇక్కడ వరకే ఆగిపోతే ఈ ఏలు ఇక్కడ వాళ్ళకి అసలు సంతానమే కలగదు. అలానే ఇక్కడ చిట్కన వేలు కింద బుధ స్థానంలో ఇక్కడ ఒక ఇంటూ గుర్తున్నా, ఇక్కడ శని స్థానం కాడ కూడా ఒక ఇంటూ పుడుతున్నా వాళ్ళకు పిల్లలు పుట్టరు. అంటే ఈ చేయి చూసే చెప్పొచ్చు వాళ్ళకి పిల్లలు అవుతారా కారా. కొందరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే కూడా పిల్లలు పుట్టారు. పుట్టక వాళ్ళు బాధపడుతుంటారు, మాకు పిల్లలు అయితే లేరు. అంటే మనం ఇలా చేయి చూసి వాళ్ళకి మగ పిల్లలు పుడతారా ఆడపిల్లలు పుడతారా, అసలు ఎంత సంతానం పుడతారు, ఎంత మంది పుడతారు అని చెప్పొచ్చు. అబార్షన్లు కూడా చెప్పొచ్చు. మన ఇక్కడ ఈ బొట్టల వేల దగ్గర చూస్తే తెలిసిపోతుంది. అంటే వాళ్ళ మీద కట్లు ఉంటాయి, అడ్డగీతలు వస్తే అబార్షన్లు అయితే. అలా లేకుండా మంచిగా కనబడి మన ఒడ్ల గింజలాగా కనబడితే ఖచ్చితంగా పెద్ద సైజు ఉంటే అబ్బాయి పుడతాడు, చిన్న సైజు ఉంటే అమ్మాయి పుడుతుంది. అయితే ఇప్పుడు మనకి పిల్లలు పుట్టరు అన్నారు కదా, దీనికన్నా చిన్నది ఉంటే పిల్లలు పుట్టరు అన్నారు. ఓకే, మరి అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చేసుకుంటే పిల్లలు పుడతారా? ఇప్పుడు పుట్టుకతోటే భగవంతుడు మనల్ని భూమికి పంపుతాడు, ఎవరు ఏం చేయాలి అది మన అరచేతుల్నే ముందే లిఖితమై ఉంటది. మనం కరోడ్పతలం అవుతామా, పిల్లలు పుడతారా, రాజకీయంగా పోతామా, డబ్బులు ఉంటాయా ఏందనేది. అలా అంటే ఏళ్ళు ఇరిగిపోతే లెక్కకు రాదు, పుట్టుకతోటే అలా పుడితేనే లెక్క. ఓకే, మధ్యలో వేలు ఇరిగిపోయింది నాకు పిల్లలు గారు అనుకోవద్దు. పుట్టినప్పుడు ఆ ఏడు చిన్నగా ఉంటే పిల్లలు అయ్యేది కష్టం. ఓకే, ఒకవేళ అలా ఉంటే రెమెడీస్ ఏమి ఉండవు ఇంకా? రెమెడీస్ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ యూజ్ చేయాలి. అయితే ఇలా నేను చెప్పిన ఈ క్వాలిటీస్ లేకుండా చేతులన్నీ బాగానే ఉండి ఆ ఏ ఇంటూ మార్కులు లేకుండా ఇవన్నీ ఉండి పిల్లలు కాలేదు అనుకో, దానికి ఇంకొక కారణం అదేంటంటే ఇంటి వాస్తులోపం. ఇంటి వాస్తులోపం ఉంటది.
మనం ఉంటున్న ఇల్లు అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి ఇంటి లోపల, నెగిటివ్ ఎనర్జీ అని. భూమి బాగాలేకుంటది. భూమిలా బాగాలేకపోతే ఏమైందంటే ఆ ఇంట్లో ఎవరైతే వండుకుంటారో వాళ్ళకి ఏమైతుంది, ఈ క్రోమోజోములు అండాలు అనేవి ఉంటాయి కదా, అది చనిపోతుంటాయి. డాక్టర్ దగ్గర పోతే మీకు అవి కౌంట్ తక్కువ ఉంది, అవి చనిపోతున్నాయి అని చెప్తారు. రీజన్ చెప్పమంటే వేడి ఎక్కువ ఉంది మీకు అంటారు, అంతే డాక్టర్లు అంతే చెప్తారు, ఎక్కువ చెప్పారు. ఓకే. అయితే వాళ్ళు ఎన్నిసార్లు పోయినా అదే సమస్య వస్తుంది వాళ్ళకి. అయితే ఆ ఇంట్లో ఉన్న అల్ట్రావైలెట్ కిరణాలు ఏం చేస్తాయంటే వాళ్ళ శరీరం మీద పడి వాటిని చంపేస్తాయి. ఆ క్రోమోజోములను వీటిని అన్నిటిని ఆ గుడ్లను చంపేస్తాయి, చనిపోతాయి ఆ కిరణాలు. అయితే అందులో ఉన్న వాళ్ళకు కూడా పిల్లలుగా వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్. అయితే ఏం చేయాలంటే మనం దానికి మేము ఈ స్కానర్ తోటి వాళ్ళ ఇంటి యొక్క వాస్తు చెక్ చేస్తాము. చెక్ చేసి ఈ రాడ్స్ పెడితే ఎంబడే వాళ్ళకు 3-4 నెలల పాజిటివ్ రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ఆ ఇల్లు న్యూట్రల్ కి వచ్చేస్తుంది, నెగిటివ్ అనేది రిమూవ్ చేస్తాము. దానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఇట్లా కిట్ ఉంటుంది, ఎట్లా చేస్తారంటే దీని ద్వారా చెక్ చేస్తాం. దీని ద్వారా చెక్ చేసి దాన్ని సరి చేస్తే ఎంబడే వాళ్ళకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే మన అరచేతిలో ఇక్కడ జీవిత రేఖ ఉంటుంది. ఆ జీవిత రేఖ మీద మనకు తెలుస్తుంది మనము ఎప్పుడు సంతానంగా అంటాం అని. నేను ఇయర్ తో సహా రాసిస్తా. ఫలానా ఏజ్ లా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని రాసిస్తాను. నేను రాసిన సంవత్సరం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని. అట్లా ఇప్పటికి మస్తు మందికి అలా పిల్లలు కూడా నేను చెప్పిన టైం కు పిల్లలు అన్నారు. ఒకదానైతే 9-12 సంవత్సరాల అమ్మాయి ఉంది. అబ్బాయి కోసం మస్తు ఇబ్బంది పడ్డాడు, బాగా తెలిసిన అతను చెప్తామన్నది. అదే నా దగ్గరకు వస్తే 3.5 సంవత్సరాల టైం రాసిచ్చారు. 3.5 years అబ్బాయి. అంతకుముందు మస్తు ప్రయోగాలు చేసింది కానీ ఏం వర్కౌట్ కాదు. అంటే ఫస్ట్ సంతానం పుట్టాక కొందరికి ఆగిపోతుంది, పిల్లలు గారికి ఏం చేసిన. రీజన్ ఏంటంటే మనకు చేతిలో ఆ టైం రాదన్నట్టు, ఎప్పుడు పుడతారని. దానికి నేను చెక్ చేసి పలానా సంవత్సరం మీకు సంతానం కలుగుతుంది, ఆడనా మౌనా చెప్తా. ఫస్ట్ చెప్తే దాన్ని బట్టి మీరు ఫాలో అయితే పిల్లలు అవుతారు. అయితే ఇంకొకటి ఏంటంటే కుజుడు బాగలేకపోయినా పిల్లలు కాదు, కుజగ్రహం బాగాలేదు. అయితే కుజుకు సంబంధించిన పగడం పెట్టుకోవాలి, చెక్ చేపించుకొని. అది మా దగ్గరకు వస్తే అసలు గ్రహాల ఎఫెక్ట్ ఉందా, ఇల్లు ఎఫెక్ట్ ఉందా, చేతిలో రేఖల ఫాల్ట్ ఉందా చెక్ చేసి పిల్లలు కావడానికి ఏం చేయాలో చెప్తా. ముందే నేను అడ్వాన్స్ చెప్తా, స్కానింగ్ లో అవసరం లేదు. స్కానింగ్ లేకుండా నేనే చెప్తా, అమ్మ నా అబ్బాయి ప్రెగ్నెన్సీ వస్తే కూడా చెప్తా ఎవరు పుడతారు. అదే దాని ద్వారా తెలుస్తుంది.